ఆహార కక్కుర్తి పని పథకం, అదే మండేగ్రామ్. మండేగ్రామ్ అనే పేరును మార్చి ఏబీజీ రామ్జీ గ్రామ్ పథకంగా పేరు మార్చారు. అంటే ఆహార పనికి పథకం పేరు మార్చి ఇప్పటి వరకు 100 రోజులు చేయాల్సిన పనిని 120 రోజులు పెంచామని చెప్తూ 60 రోజులు తగ్గించారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 40 రోజులు మాత్రమే ఆహార పని పథకం ఉంటుంది. ఒక్కో మనిషికి 100 రోజులు ఖచ్చితంగా చెప్పాల్సిన పనిని ఇప్పుడు కేవలం 40 రోజులకి కుదించడానికి కొత్త కుట్ర తెరలేపారు. కేంద్రం ఏ రాష్ట్రాలకు పని ఇవ్వాలో కూడా వాళ్ళే చెప్తారు. అంటే గుజరాత్కు ఎక్కువ లబ్ధి చేకూర్చడానికి వాళ్ళు చేస్తున్న కుట్ర. మా దగ్గర ఇంత పని ఉంది, మాకు ఇంత నిధి ఇవ్వండి అని రాష్ట్రాలు అడుక్కునేవి ఒకప్పుడు. ఇప్పుడు అలా కాకుండా మీ దగ్గర మేము పనిస్తాం, ఎంత ఇవ్వాలో మేమే డిసైడ్ చేస్తాం అని చెప్తున్నారు. మీ దగ్గర ఎక్కువ పని ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి. అలా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టవు. గ్రామీణ హామీ పథకానికి రాముడు పేరు రామ్జీ అని పెట్టుకున్నందుకు జై శ్రీరామ్ అని చెప్పి తట్టాబొట్టట్టుకుని తిరిగి రావడం తప్ప ఏముంటుంది? ఏముండదు. ఇక్కడ 40 రోజులు మాత్రమే ఆహార పనికి పథకం రామ్జీ పేరుతో, రాముడు పేరుతో 40 రోజులు మాత్రమే చెప్తారు. మరి మిగిలిన రోజులు 120 రోజులు అని చెప్తున్నారు కదా. మిగిలిన 80 రోజులు ఏంటంటే ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ పనులు, ఆ రోడ్లు, అలాంటి పనులు, కాలువ పనులు, వ్యవసాయదారులు రైతులు చేస్తున్నప్పుడు ఈ పనులు ఆహార పని పథకం ఉండదు. ఆ విధంగా రైతులకు మేలు చేశామని చెప్తున్నారు. ఆల్రెడీ బిల్లు పాస్ చేశారు. రైతులకు మేలు జరుగుతుందా లేదా శ్రామికులకు, కూలీ లేబర్కి మేలు జరుగుతుందా? 40 రోజులు అంటే పూర్తిగా ఆధార్కి లింక్ చేశారు. ఆ బిల్లు రావడానికి కూడా, ఆ చేసిన 40 రోజులకైనా బిల్లు రావడానికి మరింత లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఎవరి పని వాళ్ళే చేయాలి. మళ్ళీ వాళ్ళ తరపున ఇంకొకరు వెళ్ళడానికి లేదు ఆ పనికి కూడా. ఈ రామ్ పని 2 సంవత్సరాలకి కుదించారు. అంతకుముందు ఆహార పనికి పథకం 5 సంవత్సరాలు చెప్పాలి. ఇప్పుడు కేవలం 2 సంవత్సరాలకి కుదించారు. రాష్ట్ర ప్రభుత్వాల మీద మరింత భారాన్ని నెడుతూ కేంద్రం దోసుకోవడానికి చేస్తున్న కుట్ర ఇదంతా. పేదలంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీకి ఎప్పటికీ చిన్న చూపే. ఇలాంటి దుర్మార్గాలు కొనసాగిస్తూనే ఉంటారు. నిజానికి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఆహార పనికి పథకానికి ఏ విధమైన అవకాశాలు, ఉపాధి కల్పించాడో తెలుసా మీకు? అలాంటి మీకెందుకు? అనవసరం. ఒకవేళ అవసరమైతే చెప్పండి. ఈ మనుస్మృతిని అమలు చేయడంలో భాగమే ఇవన్నీ. పై రాష్ట్రాలకు కింద రాష్ట్రాలు సేవలు చేయడం. ఒక పని ఎంత చేయాలో
వ్యవసాయం చేసేవాడికి తెలుస్తుంది ఇంత పని మాకు ఉంటుందని. కానీ వాళ్ళు డిసైడ్ చేస్తారు వీడికి పని ఏం చేయాలో, ఎంత చేయాలో, ఎప్పుడు చేయాలో. ఇలాంటి ఘోరమైనవి, నీచమైనవి ఇంకెన్నో జరిపిస్తూనే ఉంటారు కొత్త చట్టాలు. రాజ్యాంగంలో ఉన్న మంచివన్నీ పథకాలు తీసేసి, ఆ చట్టాలు తీసేసి కొత్త రోగాన్ని, మనోజాడ్యాన్ని మంట పెడుతుంటారు సన్యాసులు.